సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అంటున్నాడు. చూడండి, ఏమంటే ఆత్మను రక్షించడానికి ఏమవసరమో తెలుసా? శక్తిగల వాక్యము. మీరందరూ కూడా ఎందుకు వచ్చారంటే వాక్యం దగ్గరికి మన ఆత్మ రక్షింపబడ్డానికి, ఏమండి శరీరం కాదు, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. మనం మన ఇంటికి వెళ్ళాలి. మన ఇల్లు ఇది కాదు. ఏమండి ఈ ఊరి పేరు ఏం పేరు? గొట్టుపాడ, చింతలపూడి. ఏమండి చింతలపూడి. ఈ పక్కన ఏదో రాత్రి పోయాను, పసుపుగల్లు. మీ దేవుడు అంటే మనకి పసుపుగల్లు అనింది. ఏమండి సొంతూరు ఎవరంటే పసుపుగల్లు, చింతలపూడి, ఇంకా ఏమో 4 ఊర్లు. అన్నది వచ్చి మొల్లపూరు, అన్నది వచ్చి తాళ్ళూరు, ఇంకొచ్చి చేతులూరు, ఏదో మొత్తానికి ఊర్లు. ఏ ఊర్లు అంటే మాటి ఈ ఊర్లు అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఇవి మీ ఊర్లా? మరలా సొంతూర్లు అంటున్నారు. సొంతూరు అంటే ఏంటో తెలుసా? ఉండూరు అని అర్థం. ఉండూరు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పటికీ ఉండే ఊరని. ఏమంటే ఎప్పటికీ ఉండే ఊర్లు ఇవి ఉన్నా మనం ఉంటామా? చెప్పండి, మనం ఉంటామా? మనం లేనప్పుడు మన ఊరు ఎలా ఉంటుందండి? ఏమంటే మన ఊరు ఏదో తెలుసా? పరలోకం అండి. మన దేశం ఏదో తెలుసా? పరలోకం అండి. మన రాజ్యం ఏదో తెలుసా? పరలోకం అండి. ఇంతకు మన పౌరస్థితి ఎక్కడుంది మాస్టర్ గారు? మన పౌరస్థితి ఎక్కడుందండి దైవజనులు? పరలోకం ఉన్నది. మన పౌరస్థితి అక్కడ ఉన్నది. ఏమంటే ఇక్కడికి పని మీద వచ్చాం. కడప నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఎక్కడనే ఉంటాను. ఇక్కడ పని అయిపోతే వెళ్ళిపోతాను. ఇక్కడ పని అయిపోతేనే మళ్ళీ ఇక్కడ కడపకి వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. నాది ఇదే ఊరు, నాకు ఇక్కడే ఉండాలా, ఇది నా ఊరు, నా ఇల్లు అని అంటే కుదరదు కదా. నా పౌరస్థితి శారీరకంగా కడపలో ఉందనుకున్నాం, భారతదేశంలో ఉందనుకున్నాం. ఆత్మీయంగా ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనది ఆ ఊరు. మనం రైల్లో వస్తుంటే ఒక ఆయన ఏ ఊరు మీదంటే పరలోకం అన్నాను. ఇలా చూశాడు. ఏ ఊరని మళ్ళీ అడిగితే అదే పరలోకం, స్వర్గం అన్నాను. స్వర్గమా? మీ ఊరు అదే అన్నాడు. అవును మా ఊరు అదే అన్నాను. పక్కన ఎంతో ఇంటికి తిక్కగానే అంటున్నాడు. మీరు చెప్పండి, నాకా తిక్క వాడికా? చెప్పండి, ఇంత మన దేవుడు పరలోకం. నేను నిజం చెప్పాను, అబద్ధం చెప్పానా? ఏమంటే నిజం చెప్పాను. మీ దేవుడు అనగానే పరలోకం అన్నాను. ఇంతకు నువ్వు ఎవరు తాలూకు అంటే నేను దేవుడు తాలూకు అన్నాను. మళ్ళీ ఇక్కడ చూసాడు. ఇంతకు మీ నాన్న ఎవరు అన్నాడు. మా నాన్న దేవుడు అన్నాను. మరలా ఇలా చూశాడు. మరలా పక్కన ఎంతో బాగా ముదిరిపోయి తిక్క అన్నాడు. ఏమంటే నిజమా? నాకు తిక్క, వాడికి తిక్క. ఏమిటి నిజమే కదా? వాడికి తిక్క ఉంది, వాడికి దానికి ఒక లెక్క ఉంది. నాకేముంది? ఏముంది? వాడికి తిక్క. ఈ సమాజానికి తిక్క పట్టింది, పిచ్చి పట్టింది. అందుకే ఇది నా ఊరు అంటున్నాడు. ఏది వాడి ఊరు? ఏది మన ఊరు? పరలోకం మన ఊరు అని పెట్టుకుని ఇది మా ఊరు, ఇది మా రాజ్యం, ఇది మా దేశం, ఇది నా స్థలం, అది నీ స్థలం, అది 8 మంది కాదు. బస్సులో వస్తుంటే ఒక ఆయన, ఏమండి కడప నుంచి రైల్వేకోట ప్రాంతానికి వెళ్తున్నాను, దగ్గర తిరుపతి. వెళ్తుంటే బస్సు ఫుల్ అయిపోయింది అనమాట. నేను బస్సులో ఎక్కేటప్పటికి బస్సు ఫుల్ అయిపోయింది. ఒక సీటు నందలూరులో దిగుతాడు. నందలూరు నీకు తెలియకపోవచ్చు ఊర్ల పేరు, జస్ట్ చెప్తున్నాను అర్థం అవ్వడానికి. కడప దాటిన తర్వాత నందలూరు వస్తుంది. ఒంటిమిట్ట, నందలూరు. ఆ నందలూరు దగ్గర ఒక ప్యాసింజర్ దిగుతున్నాడు. ఆ ప్యాసింజర్ దగ్గర సీట్ దగ్గర నేను నిలబడుకున్నాను. భోజనం చేసేటప్పుడు పెళ్ళిళ్ళకి పోయి తినేవాళ్ళు వెనక నిలబడుకుంటారు. గమనించాను. వాడు తింటేనే మనం కూర్చునేదానికి. అలాగే ఆ సీట్ కోసం నేను నిలబడుకుంటాను. ఏమండి అలా అతను దగ్గరనే నేను కూర్చున్నాం అనుకున్నప్పటికీ ఒక అతను స్పీడ్గా వచ్చి ఈ సీటు నాది అన్నాడు. అయ్యా నేను కడప నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఆ సీట్ కోసం అంటే, లేదు నాది, నన్ను కూర్చొని లేదు.
సరే నాది 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 అంటున్నాడు. సరే ఇంక మన ప్రభువు నమ్ముకున్నాం, గట్టిగా మాట్లాడలేదు. సరే బాబు కూర్చోండి. అతను చెప్తున్నాడు, అంటే గడప నుంచి వెయిట్ చేసేయండి మీరు, ఎందుకంటే అలా అంటే అతను ఏమంటున్నాడంటే లేదు లేదు ఇది నేను నా సీట్ ఇదని. సరే నేను గొడవ ఎందుకు లేదు సార్, మీరు కూర్చున్నాడు. అతను ఊరు వచ్చినప్పుడు అతను దిగుతున్నాడు. అప్పుడు సార్ అన్నాను, అటు చూసాడు. ఏమన్నాడు? మీ సీట్ సార్ అన్నాను. మీ సీట్ సార్, ఏం నా సీట్ ఏంది అన్నాడు. నాది నాది అన్నా, తీసుకోపో సార్ అన్నాను. మీకు అర్థం అవడం చెప్తున్నాను. ఏది మంది కాదు, అది మంది. దాన్ని సంపాదించుకోవాలి మీరందరూ. అలా ఎలా సంపాదించుకోవాలో మీకు నేర్పించడానికి వచ్చాను. దేవుడు పంపించాను నన్ను. దేవుడి దయ వల్ల, పాస్టర్ గారి దయ వల్ల మీ అందరికి మంచి వాక్యం ఉంటుంది. అందరూ బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ప్రభు పేరిట ప్రేమ దేవుడి పిల్లలరా, దేవుడిని చాలా గొప్పగా నమ్మాలండి. దేవుణ్ణి ఉన్నతంగా నమ్మాలండి. కానీ దేవుణ్ణి చాలామంది కూడా సరిగ్గా నమ్మడం లేదు. ఈ మధ్యంతా చాలామంది సునీత విలియమో ఎవరో శాస్త్రవేత్తలంతా ఎక్కడికి పోయి ఇచ్చారంటే ఈ మధ్యంతా స్పేస్ అనగా అంగారకుడి మీదకి, చంద్రుడి మీదకి, ఇక్కడికంతా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? దేనికి వెళ్తున్నారు తెలుసా మీకు? ఈ శాస్త్రవేత్తలంతా కూడా రాకెట్లు వేసుకొని ఇతర గ్రహాల మీదకి వెళ్తున్నారు. దేనికో తెలుసా? ఎందుకో తెలుసా? ఈ భూమి మీద మనిషికి మనుగడ భవిష్యత్తులో కష్టం. మనిషి మనుగడ చాలా కష్టం, చాలా కష్టం. ఇక మనిషి సరిగ్గా బ్రతకలేడు ఈ భూమి మీద. ఎందుకంటే ఈ భూమి మీద రాను 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 అన్నీ కూడా ఏమైపోతాయంటే అయిపోతాయి. ఏమైపోతాయి? బొగ్గు అయిపోతుంది. అంతే కదా. కరెంట్ రావాలంటే ఏం కావాలో తెలుసా? నెంబర్ 1 బొగ్గు. కరెంటు మనకు కావాలంటే నెంబర్ 1 బొగ్గు. నీళ్ళు ఉన్నప్పుడే నీళ్ళతో కరెంట్ వస్తుంది. నీళ్లు లేనప్పుడు బొగ్గుతో ఎక్కువ కరెంటు. కాబట్టి బొగ్గు కొద్ది సంవత్సరాలకు ఏమైపోతుంది? భూమిలో అయిపోతుంది. బొగ్గు అయిపోతుంది. తర్వాత క్రూడ్ ఆయిల్ అయిపోతూ ఉంది, అనగా డీజిల్, పెట్రోల్ అన్నీ అయిపోతున్నాయి. కనుక మేము ఇక్కడ బ్రతకలేము, మేము ఇక్కడ జీవించలేము. గనుక మేము అందరం ఎక్కడికి పోతాం? మరో గ్రహానికి వెళ్ళిపోతాం, చంద్రుడి మీదకి వెళ్ళిపోతాం, అంగారకుడి మీదకి వెళ్ళిపోతాం. అక్కడ బ్రతుకుతాం అని ఇప్పటి నుంచి సర్చింగ్ అనమాట. దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. దేవుడు ఎవరు తెలుసా? దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఈ సృష్టిని కలుగును గాక అని తన మాట చేతతో కలిగించిన వాడు ఆయన. ఆయన కలిగించాడు ఈ సృష్టిని, అందులో భూమిని, అందులో సమస్త సమూహమును కలిగించాడు. బొగ్గు పెట్టింది ఆయనే. తర్వాత క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్ అన్ని పెట్టింది దేవుడే. ఏమండి, ఈ మనుషులు ఆయన సరిగ్గా నమ్మడం లేదండి. ఆయన శక్తిని మనుషులు సరైన విధానంలో తెలుసుకోకపోతున్నారు. ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన శక్తి ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నారు. దేవుని పిల్లరా, తెలుసుకోలేకపోతున్నారు. ఆయన ఎవరు తెలుసా? యోబు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి ఒకసారి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని దయచేసి మీరు గమనించాలని కోరుకుంటున్నాను. యోబు గ్రంథం 36:26. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనం ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. మనము ఆయనను ఎరుగము అంటే మనము ఆయనను తెలుసుకోము. ఆయన తెలుసుకోము. మరి ఎవరు తెలుసుకుంటాం? నిన్న మొన్న ఎక్కడో విన్నాను, ఈ ప్రాంతంలోనే పెళ్లి చూపులకు వచ్చినాడంట. పెళ్లి చూపులకు వచ్చి వాళ్ళ కూతురికి ఒక అబ్బాయిని చూశాడు. చూసి ఇంటింటికి పోతున్నాడు. దేనికో తెలుసా?
మంచోడైన అబ్బాయి ఏమన్నా వేస్తాడా? ఏమన్నా అలవాట్లేదు ఉండే అని ఇంటికి అనుకుంటున్నాడు. అంటే అల్లుడు ఎలా అంటోడు రావాలో, అల్లుడు మంచోడు రావాలి అంటే అల్లుడు గురించి తెలుసుకుంటున్నాడు అంతేనా. ఇంకొక ఆయన కోడల గురించి తెలుసుకుంటున్నాడు, ఇంకొక ఆయన గోడల గురించి తెలుసుకుంటున్నాడు. రకరకాలుగా తెలుసుకుంటున్నారు. మీరు కూడా ఆడవాళ్ళు చీర కొనాలంటే ఎన్ని చీరలు చూచారమ్మా? ఒక చీరకి ఎన్ని చూచారు? చూపించేవాడు చచ్చాడు. నిజమే కదా. చేతులు నొప్పి ఎత్తుకుంటాడు. వాడు బయటికి ఎక్కితే అన్నా కూడా లోపల పనికి మెల్లో లేని లోపల తిట్టుకుంటూ ఉంటాడు. ఎన్ని 100 చూపించినా కూడా ఇది నాకు నచ్చలేదంటే ఇది చచ్చితే బాగుంటుంది అనుకుంటున్నాడు వాడు మనసులో. ఎందుకంటే వాడు చూపించలేక. నిజమే కదా చెప్పండి. అంటే ఏ చీర నీకు ఏ చీర బాగుండాలో తెలుసుకుంటున్నావు, ఏ షర్టు బాగుండాలో తెలుసుకుంటున్నావు, ఏ స్కూల్ బాగుండాలో తెలుసుకుంటున్నావు, ఏ కాలేజీ బాగుండాలో తెలుసుకుంటున్నావు, నువ్వు ఎలాంటి అల్లుడు రావాలో తెలుసుకుంటున్నావు, ఎలాంటి కోడలు కావాలో తెలుసుకుంటున్నావు, ఎలాంటి ఎన్ని తెలుసుకున్నా నీవు వీటన్నిటినీ కలిగించిన దేవుణ్ణి తెలుసుకోవాలని ఏనాడైనా ఏ రోజైనా అనుకున్నావా? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడండి. ఆయనను ఎరుగరు, ఆయన తెలుసుకోరు. నీకు అన్నం పెడుతున్నది, నీకు గాలి ఇస్తున్నది, నీకు నీరు ఇస్తున్నది, నీకు నింగిస్తున్నది, నీకు నేల ఇస్తున్నది, నీకు నిప్పిస్తున్నది ఎవరో తెలుసా? దేవుడు. ఏనాడైనా ఆయన తెలుసుకోవాలని ఆలోచన కానీ మనసు కానీ ఎవరికైనా ఉందా? ఉందా? డబ్బెట సంపాదించాలా, ఆస్తులేడు సంపాదించాలా, అంతస్తులేడు సంపాదించాలా, ఐశ్వర్యాన్ని ఎలా సంపాదించాలా? ఆయన్ను సంపాదించాలని ఏ రోజైనా ఏ నాడైనా ఏ మానవుడైనా ఆలోచించాడు చెప్పాలి మీరు. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకున్నాం. ఎవరినో పక్కన పెట్టు, ఇక్కడ ఉన్న మనం దేవుణ్ణి సంపాదించుకున్నామనే ఆలోచన ఉందా? లేదండి. దేవుణ్ణి నమ్మలేదండి మనిషి. ఊరికి అలా అంతే. ఉదాహరణ చెప్పంటాం ఏమండి? ఊరికి ఎలా అంటే మనమే క్రైస్తవులు ఎలా ఉన్నామంటే వందనాలమ్మా అంటారు. నిజమేనా? వందనాలమ్మా అని అక్కడ పక్కకి పోయి పనికివాడండి. నిజమే కదా. వందనాలు అంటారు కానీ లోపల 100 ఉంటాయి. దీన్ని ఏమంటారు? నటన. అందుకే ఈ లోకపు నటన గతించుచున్నది. చదివాడు దైవజనుడు మహేష్. పైకి వందనాలు, లోపల 100. వాడు ఎట్టో తెలుసా? మనకి వందనాలు ప్రైజ్ ది లార్డ్. పైన పటారం, లోపల లటారం. ఇది మన నమ్మకం. పైన ఎలా ఉండాలో లోపల కూడా అలాగే ఉండాలి. యాప చెట్టు పైకి యాప చెట్టే, లోపల యాపే. మామిడి చెట్టు పైకి మామిడే, లోపల ఆపిల్. చెట్టుని తీసుకో, ఎవడో ఒక పండుని తీసుకో, ఒక జంతువుని తీసుకో, పక్షిని తీసుకో, కుక్కని తీసుకో, ఒక నక్కని తీసుకో. ఏమండి అది పుట్టేటప్పుడు నక్కే, బతికినప్పుడు నక్కే, చచ్చేటప్పుడు నక్కే. కుక్క పుట్టేటప్పుడు కుక్కే, బతికినప్పుడు కుక్కే, చచ్చినప్పుడు కుక్కే. మనం పుట్టినప్పుడు ఎలాంటి వాళ్ళం? ఏమండి? యథార్థవంతులం. పుట్టినప్పుడు యథార్థవంతులం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. కానీ యథార్థవంతులుగా పుట్టిన మనం, దేవుడికి పుట్టిన మనం దేవుళ్ళ బ్రతుకుతున్నామా? దేవుళ్ళ జీవిస్తున్నామా? దేవుళ్ళ చచ్చిపోతున్నామా? యేసుప్రభు పుట్టినప్పుడు యేసుప్రభువే, బతికినప్పుడు యేసుప్రభువే, చచ్చినప్పుడు మరి ఆయన నమ్ముకున్న మనం క్రైస్తవులం. ఏం పేరు? క్రైస్తవులం. క్రైస్తవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ప్రపంచంలో క్రైస్తవుడికి మించిన వాడు ఇంకొకడు లేడు. ఉన్నాడని ఎవడైనా ఒకటి చూపించండి. నీకు నిమిషంలో క్రైస్తవుడి కంటే గొప్పవాడని నిరూపించకపోతే మీకు 2 కోట్లు ఇస్తా. ఎంత? 2 కోట్లు పందెం. ఏదో చిన్న ఊర్లో చెప్తున్నాడులే, చెట్రకు రాదు అనుకుంటున్నారేమో. నిమిషంలో బకరాన్ చేయకపోతే అడగను నన్ను.
క్రైస్తవుడి కంటే ఇంకొకడు గొప్పవాడు ప్రపంచంలో ఎందుకు అనుకుంటున్నారండి? క్రైస్తవుడి దగ్గర ఏముందో తెలుసా? ప్రపంచంలో ఎవడు దగ్గర లేని పుస్తకం మన దగ్గర ఉందండి. ఏంటనుకుంటున్నారు క్రైస్తవుడు అంటే? నా పేరేం పేరు తెలుసా? మల్లికార్జున రాజు, క్షత్రియుణ్ణి. అర్థమవుతుంది మీకు? బైబిల్ దగ్గరికి వచ్చి పడిపోయానండి. ఎందుకంటే బైబిల్కి మించిన పుస్తకం ప్రపంచంలో ఇంకొకటి లేదు, తెలుసా మీకు? అందుకేమో అక్కడి నుంచి తీసుకొచ్చాడు నన్ను. ఆయనతో కుటుంబంలో ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? అక్కడే ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పండి? నేను అక్కడ ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను? లేదండి, ప్రపంచంలో ఎక్కడ లేదండి అంత గొప్ప పుస్తకాన్ని కలిగిన వాడండి క్రైస్తవుడు అంటే. మన క్రైస్తవుడు అంటే ఏంటి? కులానికి సంబంధించినడా? మా చర్చికి వచ్చాక, అయ్యా మా కూతురికి పెళ్లి కావాలి. మంచిదమ్మా. అయ్యా మా కూతురికి, సరే అమ్మా, సరే, ఓకే. అయ్యా మా కూతురు చెప్పమ్మా. ఏమంటే అదే అయ్యా మా కులములోని కులమా, అందులో ఏది ఏదన్నా 3 రోజుల్లో ఉంటుంది. 3 అదన్న సాక్షి అంట. సాక్షి ఇల్లడా? మా సైడ్ రిచ్చా సైకిల్. దరిద్రులారా, అంటే బాప్తిసం ద్వారా కులం పోలేదా? బాప్తిసం ద్వారా మతం పోలేదా? పోలా. చింత తెచ్చినా పులుపు చావలేదంట. మన బతుకులు ఎట్లున్నాయంటే నిజంగా అండి బాధ వేస్తుందండి. కులమా? బాప్తిసం ద్వారా కులాన్ని పోగొట్టుకున్నాను. బాప్తిసం ద్వారా మతం అనే మత్తులోంచి, కులం అనే కుళ్ళులోంచి బయటకు వచ్చానండి. ఇంకేంటి కులం? క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత, క్రీస్తుతో సిలువ వేయబడిన తర్వాత నేను ఇక పౌలును కాదు. ఏమన్నా తెలుసా? క్రీస్తే. ఏమంటే అదే గలతీ 2:20లో ఉన్నటువంటి మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే. ఇంకా అన్నదండి కులం. మా కులంలోనే పెళ్ళి ఏంటి? మా మతంలోనే పెళ్ళి ఏంటి? అయిపోయినాయి. బాప్తిసం ద్వారా టోటల్ అంతా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎవరో తెలుసా? క్రైస్తవులం. మొన్న ఒక ఆయన అన్నాడు, దళిత క్రైస్తవుడు అన్నాడు. ఇదేంటి? ఇది నాకు కొత్తగా ఉంది. మాది క్రైస్తవుడి, మాల క్రైస్తవుడి, వైసీపీ క్రైస్తవుడి, టీడీపీ క్రైస్తవుడి. ఎవరో ఒక ఆయన అంటూ ఉంటాడు, నాకు కొంచెం తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది అని ఆయన పార్టీ పెట్టినాడు. చూడు, ఆయన పేరే ఏం పేరు? తిక్క. అంటుంటాడు. పాపం ఎక్కువ అయిపోయింది. తిక్క బాధపడద్దంటే ఫ్యాన్స్ ఎవరు ఉంటే మీరంతా యేసు ప్రభు ఫ్యాన్స్ అనుకుంటున్నాను. ఐ యామ్ ఏ జీసస్ ఫ్యాన్. యేసు క్రీస్తు వారి ఫ్యాన్. ఆయనకి మించిన లేడు. దేవుని పిల్లలారా, మనమంతా క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం, క్రైస్తవులం. కులం ఏంటండి? మతం ఏంటండి? ఎరుగలేదు. యేసు ప్రభు మతానికి సంబంధించినాడా? కులానికి సంబంధించినాడా? అందరికీ సంబంధించినాడా? అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడా? అందరూ బాగుపడాలనుకున్నాడా? మరి మనం ఆయన నమ్ముకున్నాము, అందరి కోసం ప్రాణం పెట్టాలండి. అవసరమైతే అందరూ బాగుపడాలని కోరుకోవాలండి. అలాంటి క్రైస్తవుడు అంటే మీరందరూ అలా మారాలి, అలా మార్పు చెందాలండి. మార్పు చెంది మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించి పరలోకానికి చేరుకోవాలండి. దేవుని పిల్లరా, ఆయనను ఎరుగులేదు గనకనే ఆయన శక్తిని కూడా తెలుసుకోలేకపోతున్నాడు. అదే యోగగ్రంథం 36:26 అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి అన్న. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగుము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన ఎంత బలవంతుడో తెలుసా? కీర్తనల గ్రంథం
కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలరా. మన ప్రభువు కీర్తన గ్రంథం 147:5. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గల మన ప్రభు గొప్పవాడు. బా, ఎవరంట మన ప్రభు గొప్పవాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన ప్రభు గొప్పవాడని ఆలోచించారా? మనం ఇప్పుడు ఆలోచిస్తాం. మనం ఎవరు గొప్పవాళ్ళు అనుకుంటాం తెలుసా? ఎవరు అనుకుంటామన్నా? సినీ యాక్టర్లు, ఇంకా రాజకీయ నాయకులు. చూడండి, అంతే కదా. రాజకీయ నాయకులు మీకు ఏది చెప్పినారనుకో అది వినేసి నమ్మేస్తారు, అంతే కదా. మన చంద్రబాబు ఏం చెప్పాడు? నీకు 15, వాళ్ళ ఇంకో పెద్ద కూతురు వచ్చింది, ఆమెకు 15 అన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చింది, నీకు 45 అన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి నీకు 25 అన్నాడు. అందరికి 15, 55, 25, 35. అందరూ ఏం చేశారు? గుర్తినారు. తర్వాత చంద్రబాబు ఏం చేశాడు? బాగా అని అంటున్నారు జనం. నేను అంటున్నాను కాబట్టి చెప్తున్నాను. దేవుడు కూడా చెప్తున్నాడు, నన్ను నమ్మమ్మా, నన్ను నమ్మండి అంటున్నాడు. నమ్మి ఆయనకు ఓటేసేవాడు ఎవడు? ఎవరికి వేస్తున్నావు ఓట్లు? దేవుడికి వేస్తున్నావా? దేవుడు నమ్ముతున్నావా? బాబు గారిని నమ్మాము, మన బాబు గారిని నమ్మామా? జగన్ నమ్మాం, మన దేవుడు నమ్మామా? జగత్ రక్షకుడు నమ్మామా? మనిషి నమ్మినంత దేవుడిని నమ్మామండి. మనిషిని బ్రహ్మాండంగా నమ్ముతాడు. ఆడపిల్లలు కూడా మగపిల్లలు బాగా నమ్ముతారు, మగపిల్లలు ఆడపిల్లలు బాగా నమ్ముతారు. ముఖ్యంగా ఆడపిల్లలు భలే నమ్ముతారండి. మగవాడు పెళ్లి కాకముందు దేవుడు ఒకడు వస్తాడు, ఐ లవ్ యూ అంటాడు, అంతే. ఏదో పువ్వు ఇస్తాడు కదా, పువ్వు ఇస్తాడు, ఐ లవ్ యూ అంటాడు. ఇంకొకడు ఏమంటాడు? డార్లింగ్ అలా పైన చూడు అంటాడు. ఏమి అంటది? చూడు అంటాడు. చూస్తుంది, ఏముంది పైన అంటాడు. ఆమంటాడు, ఏముంది? చంద్రుడు. చంద్రుడు ఎవరు అనుకుంటావు అంటాడు. ఎవరంటే ఎవరన్నా నువ్వే అంటాడు. ఇంత వెన్నెల ఆ చంద్రుల్లో కదా ఉండేది. ఎవరిలో? నీలోనంటే డమాన పడుతుంది. పెళ్లి చేసుకుంటారు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోతుంది. ఏమండి అన్నప్పుడు చంద్రుడు అన్నావు కదండి అంటది. నమస్కారం, నువ్వు సూర్యుడికి అంటాడు. నిజమా? ప్రారంభంలో ఉన్నంత ప్రేమ చివరికి వచ్చే తెలుగుంటుంది. ప్రారంభంలో డార్లింగ్ ఏం కావాలా, ఏం తెమ్మంటావు? దర్శిపోతున్నాను, అద్దంకి పోతున్నాను, ఏం స్వీట్ కావాలా, ఏ జామున్ కావాలా, గులాబ్ జామున్ కావాలా, అన్నీ నాకు ఇదండి అదండి. ఓకే, 4 ఏళ్ళు తర్వాత అలాగే అడగ ఏమంటే కుక్కలు తరిగినాడు జరుగుతుంది. దేవుడు నమ్ముతావా? ప్రారంభంలో ఎలా ఉంటాడో చివరి వరకు నీతో అలాగే ఉంటాడు దేవుడు. మారని వాడు, మార్పు చెందని ఆయనండి నమ్మదా. నా ప్రభు గొప్పవాడు, ఆయన గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. ఎవరండి దేవుడు? అధిక శక్తి గలవాడు. ఏ బొగ్గు పెట్టాడు, అయిపోతే బొగ్గు అయిపోయింది. ఏ దేవుడు పెట్టాడమ్మా? ఏమిటి? క్రూడ్ ఆయిల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఏం పెట్టలేడా? ఏం సైలెంట్గా ఉన్నారు? దేవుడు బొగ్గు పెట్టలేడా? క్రూడ్ ఆయిల్ పెట్టలేడా? ఏం పెట్టాడు చెప్పండి? అయిపోయినాయి, లేవు, పెట్టలేడా? ఇవ్వలేడా? దేవుడు ఎవరు తెలుసా? నా ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. శక్తి పెట్టలేడా? పెడతాడు. నీకు నమ్మకం లేదు, ఎవరు అనుకుంటున్నావు? ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి దేవుడు. రోమా 4:17 అనుకుంటా, చూడండి ఒకసారి. 16:17
రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుడు. లేని వాటిని ఉన్నవాటుగా పిలుచగలడు దేవుడు, పిలుచగలడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? అధిక శక్తి. ఎవరు అనుకుంటున్నారండి దేవుడు అంటే? ఏం చోట మాట అదో ఆ వీళ్ళు అలా టైప్ అనుకుంటున్నారు. ఆయన మహోన్నతుడండి, శక్తిమంతుడండి. మాట సెలవిస్తే చాలండి. బొగ్గు రాదా? ఏమి రాదు. మరి అయిపోతున్నాయి ఇంక అయిపోతాయి. మనం అయిపోతాం కనుక అది ఆడిపోతాం అంటాం. ఆడిపోతే నువ్వు అయిపోవా? అంగారకుల్లో అట్టే ఉంటావా? అక్కడేమన్నా బొగ్గుందా? అక్కడేమన్నా కురుడైంది? ఏమి లేదే. భూమిలోని అన్ని పెట్టాడు దేవుడు. అక్కడ ఎక్కడ ఈ ప్రపంచంలో విశ్వంలో ఎక్కడ లేదు, భూమిలోనే ఉన్నాయి. మరి అయిపోతాయి. మరి పెట్టలేడు దేవుడు? పెడతాడు. కానీ ఎందుకు పెట్టలేదు అనేది మీకు ఈరోజు చెప్తాను. దేవుడు ఎందుకు పెట్టలేదు? క్రూడ్ ఆయిల్ అయిపోతుంది. ఏమిటి? సౌదీ అరేబియా ఆ దేశాలన్నీ ఈరోజు సంపన్న దేశాలుగా ఉన్నాయి. ఎందుకు అనుకుంటున్నారు? ఆయిల్. కువైట్, సౌదీ, ఇరాక్, ఇరాన్, ఖత్తర్ ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా డబ్బున్న దేశాలుగా మారిపోయి. ఏమిటి? 100 ఏళ్ళు 200 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎవరో తెలుసా? బాగ్దాద్ గజ దొంగలని మీకు ఈలే ఉంటారు. దొంగతనాలు చేసుకుని బతికేవాళ్ళు. బతుకు సరిగ్గా లేదు. ఈరోజు కోటీశ్వర్లు. దుబాయ్ టీం తెలుసా? ఈరోజు దుబాయ్ ఎవరితో తెలుసా? ప్రపంచంలోనే అందమైన పట్టణం, టాప్ 10లో ఒకటది. ఏమిటి? అంత అందమైన పట్టణం కదా. ఏమిటి? కొద్ది రోజులకు క్రూడ్ ఆయిల్ అయిపోవచ్చిందండి. మరలా దుబాయ్, మరలా సౌదీ అరేబియా ప్రారంభపు రోజులు మరలా దానికి రానే వస్తాయి. ఎందుకనుకుంటున్నావు? ఆయిల్ అయిపోతా ఉంది. ఆయిల్ అయిపోతే దేవుడు పెట్టలేడా? బొగ్గు అయిపోతే పెట్టలేడా? పెట్టడం లేదు. అందుకే భవిష్యత్తులో కరెంట్ ఉండదు. మరలా గుడ్డిలు వేయించుకొని చెమ్మ చెక్క ఆడుకుంటా ఉండాలి. రాత్రిలో మా చిన్నప్పుడు ఆడేవాడు గుడ్డిలు వెలిగించుకొని. ఎందుకు ఉండదు కరెంటు? ఎందుకు అంధకారం అయిపోతా ఉంది? బొగ్గు లేదు. బొగ్గు ఎందుకు లేదు? దేవుడు పెట్టలేడా? పెడతాడు. ఎందుకు పెట్టలేదు? మరి నువ్వు నమ్మలేదు. నిజమేనా? నువ్వు నమ్మలేదు, అందుకే పెట్టలేదు. నమ్మనప్పుడు ఎందుకు పెట్టడం? నమ్మలేదండి. దేవుడు పెట్టలేడా? దేవుడికి శక్తి లేదా? ఆయన మనల్ని రక్షింపలేకుండాన్నట్లు ఆయన చెయ్యేమన్నా కోసైపోయిందే. అయ్యా మాకు అయిపోతున్నాయి, మాకు అన్ని అయిపోతున్నాయి, మాకు పెట్టు ప్రభువా అని అంటే ఆయన వినలేక ఏమన్నా ఆయన చెవులు మందములు అయిపోయాయా? ఎన్నో లేదా? ప్రార్థన ఎన్నో లేదా? మనల్ని కూడా అయ్యా మా ఇంట్లో ఘోరం అయిపోయింది, అయ్యా మా ఇంట్లో బియ్యం అయిపోయాయి, మా ఇంట్లో పప్పులు అయిపోయాయి, మా ఇంట్లో ఉప్పు అయిపోయింది, మా ఇంట్లో ఇది అయిపోయింది, మా పిల్లలు బాగలేరు, మా కుటుంబం బాగలేదు, మాకు అది బాగలేదు, మాకు ఇది బాగలేదు, మాకు ఇది లేదు, అది లేదు అంటున్నారే. ఎందుకు లేదు? ఏంటి కారణం? దేనికి లేదండి? ఇంట్లో సమస్యలతో ఏమన్నా కుటుంబం అల్లకొల్లాలం. భార్య భర్తకి సరిపోదు, అమ్మ నాన్నకి సరిపోదు, కుటుంబంలో ఒకరంటే ఒకరు సరిపోదు, తిండికి సరిగ్గా ఉండదు, బట్టకి సరిగ్గా ఉండదు, బతుకంత ఏమైంటది? దయానీయమైన పరిస్థితి. ఎందుకు? కారణం ఏంటి? వాడు బొగ్గు అయిపోయిందని. మన ఇంట్లో ఏమండి? మన ఇంట్లో రోగాలు ఉన్నాయండి, లేకపోతే ఉన్నాయండి, ఈ బాధలు నాకు. ఎందుకంటే ఒక మంచి వచనాన్ని మీకు చూపిస్తాను, దయచేసి మీరు చూడాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం.
యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. యెషయా 59 మొదటి వచనం నుంచి. విననేరకు ఉండునట్లు యెషయా గ్రంథం 59 మొదటి నుంచి. రక్షింపకుండా ఉన్నట్లు యెహోవా హస్తము దేవుని హస్తము కురచకాలేదు. కురుచ కాలేదు. విననేరకు ఉండునట్లు ఏమంటే ఆయన హస్తం కురుచ కాలేదంట. నేను రక్షించగలడు, నీకేం కావాలంటే అది ఇవ్వగలడు, కానీ ఇవ్వలేదంట. కారణం రక్షింపక నేరన్నట్లు ఆయన చేయమన్న కొరసైందా? విననేరకు ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులు ఏమన్నా మందములు అయిపోయాయా? కాలేదే. ఆయనకి ఏమైనా చెవులు వినపడడం లేదా? రక్షింపక ఉండునట్లు ఏమైనా చెవులు ఏమైనా కొరస అయిపోయాయా? లేదే. ఎందుకు దేనికి? కిందికి రండి. దేనికి మన ప్రార్థన ఆయనకి వినపడలేదు? మీ దోషములు చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఏమొచ్చాయంట? మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చి ఏనాడైనా దోషాల గురించి తెలుసుకున్నారా? చూడండి ఇంకొక మాట. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. ప్రార్థన వెళ్ళడం లేదంటే వాడికి. ప్రభు అని నువ్వు మొరపడతానే ఉంటావు, కానీ నీ ప్రార్థన పోవడం లేదు. చాలా మంది పాస్టర్ దగ్గరికి వస్తారు, అయ్యారో మా ప్రార్థన ఎందుకు దేవుడు వినలేదు అంటాడు. ఏమండి, ఒక పాస్టర్ దగ్గరికి ఒక ఆమె వచ్చింది. అయ్యా, నేను రాత్రి మూడు ప్రార్థన చేస్తాను అన్నయ్య, ఆయన నా ప్రార్థన వినడం లేదు. అయితే మోకాళ్ళే చేయన్నాడు ఆయన. అయ్యా, నా 5 రోజుల తర్వాత మోకాళ్ళు కూడా చేశానయ్యా. అయ్యా, నా ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళడం లేదయ్యా. అయితే గోళ్ళ పడుకుని ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. ఏమి ప్రార్థన చేసినా పోవడంలే. పాపాలు ఉన్నాయి అడ్డంగా. అది గమనించావా? పాపం అంటే ఏందో తెలుసా? దేవుణ్ణి సరిగ్గా నమ్మకపోవడమే పాపం. ఎలా నమ్మావు దేవుణ్ణి? మనం దేవుణ్ణి ఎలా నమ్మాము? నమ్మే విధానంలో నమ్మలేదండి. నా సగం చెప్పారు. దేనికండి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారు? దేనికండి వస్తున్నారు? సూచక్రియల కోసం వస్తున్నారంట, అద్భుతాల కోసం వస్తున్నారంట, ఇక భోజనం కోసం వస్తున్నారంట, స్వస్థతల కోసం వస్తున్నారంట. స్వస్థతలు అంటే నిజమండి. మీ పాస్టర్ గారు కూడా ఇలాంటి బాధలు అనుభవించుంటాడు. ఆయన దగ్గరికి అందరూ వీళ్ళు వచ్చేది. రేపు ఒంగోలులో మీటింగ్ ఉంది, పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి ఓడిపోతారు అందరూ. నా దగ్గరికి వచ్చేసి అందరూ స్టేజ్ మీదుగా ఉండగానే వచ్చేస్తారండి. అందరూ వచ్చేసి, అయ్యా నాకు కాలు ఇక్కడ మోకాళ్ళ దగ్గర కిటకిటకిటకిటండి. అబ్బా అయ్యా ప్రార్థన చేస్తాంట. అయ్యా అట్ట కదయ్యా మోకాళ్ళ మీద పెట్టి చెయ్యయ్యా. ఓకే, మోకాళ్ళ మీద పెట్టి చేసిన. ఒక ఆమె నెత్తి మీద అయ్యా తల గర్రమ తిరుగుతుంది. మా అనాసిని మాత్రం వేసుకోకూడదు. లేదయ్యా నువ్వు ప్రార్థన చేసి. ఇంకొక ఆమె అయ్యా ఇది ఎన్నపూస నొప్పి కదయ్యా, ఎన్నపూస నొప్పి. ఏమండి, మెడ నొప్పి, కాలు నొప్పి, చేయి నొప్పి, అన్ని నొప్పులే. నొప్పులు పోగొట్టండి, మాకు వెంటనే స్వస్థత కలిగించండి, మాకు రోగం ఉంది ప్రార్థన చేయండి. అంటే నేను కాదనడం లేదు, మీ విజ్ఞప్తి కాదనడం లేదు, మంచిదే, ప్రార్థన చేయమన్నా మంచిదే. కానీ మీకు ఒక మాట చెప్తాను. అంటే యేసుక్రీస్తు అని దేనికి నమ్మారు మీరు? రోగం పోతుందని నమ్మారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం పోగొట్టడానికి వచ్చారు తెలుసా మీకు? యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ లోకానికి ఏం పోగొట్టడానికి వచ్చారు తెలుసా? చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఒక్కసారి దయచేసి చూడండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు చూడండి. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను.
దేనికి వచ్చాడు మహేష్ ప్రభు? పాపాన్ని పోగొట్టడానికి వచ్చాడు. పాపాన్ని పోగొట్టడానికి వచ్చాడు. ఓకే, ఆయన రోగాన్ని పోగొడతాడు. ముందుగా దేనికి వచ్చాడు? పాపం కోసం వచ్చాడు. ఇప్పుడు మీరందరూ దేనికి రావాలి ఆయన దగ్గరికి? మొట్టమొదటిగా ఒక్కరన్నా వస్తారేమో, అయ్యా నడువు నొప్పితో కాదు, తలనొప్పితో కాదు, పాపం అనే నొప్పితో బాధపడుతున్నాను, దయతో నా పాపం తీయండి, ఆ యేసుక్రీస్తు వారి పేరిట నా పాపాలు పోవడానికి, ఆ పాపాలు పోగొట్టుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అని ఒక్కరు వస్తారేమో ఎదురు చూస్తే, ఒక్కడంటే ఒక్కడు రాల. నాకు తెలిసి ఇప్పుడు రాదు. ఇంకా ఎందుకు అనుకుంటారు? ఈ విషయం చెప్పేసా కాబట్టి ఎవరు రాదు. అర్థమైందా? వచ్చుంటారు చాలా మంది పాత్రలకు చెప్పేసినాడు కదా, ఇంకేం పోతాం అనుకోండి సైలెంట్. ఏం పోగొట్టుకోవాలండి? మొదటిగా పాపం. ఏమండి, రోగం ఉండి చచ్చిపోయినా పరలోకం పోవచ్చు అండి. రోగం ఉండి చచ్చిపోయినా పరలోకం పోవచ్చు. లాజరు రోగంతో చచ్చిపోయాడు. ఎంతమంది దైవ సేవకులు రోగంతో చచ్చిపోయారు? పరలోకం పోయారు. అదే పాపంతో చచ్చిపోతే పరలోకం పోతావా? దేవా నా పాపాలు పోగొట్టు తండ్రి ప్రభు పేరిట అని చెప్పి నువ్వు పాప క్షమాపణ పొందితే, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించితే, ఎందుకండి స్వస్థత ఉండదు? ఎందుకండి నీళ్లు బాగుండదు? ఎందుకండి నీళ్లు చక్కగా ఉండదు? ఎందుకండి సమస్యలు? ఏమైపోతుంది చెప్పండి? ఇంట్లో ఏమీ అయిపోవండి. అయిపోవడానికి కారణం ఏంటి? నమ్మకం సరిగ్గా లేదు. ఈ లోక సంబంధమైన 4 రోజుల కోసం బ్రతుకుతున్నాం మనం, దేవుడిని నమ్ముకొని. అదే అమ్మ చెప్పాడు 1 కొరింథీ 15:19లో, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు నందు మీరు నిరీక్షించిన ఎడల, ఈ జీవిత కాలం మట్టుకే, ఈ 4 రోజులకే నువ్వు క్రీస్తు నందు బ్రతకాలనుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరంటున్నారు. ఈ 4 రోజుల కోసం, ఆ క్రీస్తు కోసం, ఈ 4 రోజుల కోసం, ఆ యేసుక్రీస్తు వారి కోసం కాదండి. నేనైతే ఎందుకు వచ్చానో తెలుసా? యేసుక్రీస్తు వారికి దగ్గరికి ఈ 4 రోజుల కోసం కదండి నేను వచ్చింది. ఏదో లోకంలో 4 రూపాయలు సంపాదించుకున్నామని ఈయన దగ్గరికి రాలేదండి. బతకడానికి రాలేదండి. ఈ 4 రోజులు బ్రతకడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి రాలేదండి. నేను చచ్చిపోయిన తర్వాత మనం బ్రతుకుందండి. ఇది మామిడికాయ సీజన్ కదా, మామిడి పండును తినేయండి. మామిడి పండును తినేసిన తర్వాత ఆ మామిడి పండు ఏందనుకుంటున్నారు? చచ్చిన కాయది. చెట్టుకున్నప్పుడు బతుకుంటది. కోడి తలకాయ కోసి ఏమైపోతుంది? గొర్రె తలకాయ కోసి, మామిడికాయ కోసి చచ్చిపోతుంది. చచ్చిపోయిన కాయను పండుగ మార్చుకొని తింటున్నాం. తిన్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి విత్తనం కానీ టెంక కానీ ఏం చేస్తున్నాం? అలా విసిరేస్తున్నాం. చచ్చిన గింజ భూములు పడిన తర్వాత నాకు మళ్ళీ ఏమైంది? బ్రతికింది. ఎందుకు ప్రకృతిలో పాఠం పెట్టాడు తెలుసా దేవుడు? నిగ్గడ మరో బ్రతుకుంది. ఎలా బ్రతికితే? నా కుమారుడైన యేసుక్రీస్తులా బ్రతికితే నీకు మరో బ్రతుకు, నీకు మరో జీవితం. యేసుప్రభుడు మృతుల్లోంచి ఎందుకు లేపినాడు అనుకుంటున్నారు? దేనికి లేపినాడు అనుకుంటున్నారు? దేనికి బ్రతికించినాడు అనుకుంటున్నారు? అలా బ్రతికితే మిమ్మల్ని కూడా నేను బ్రతికిస్తాను. యేసుక్రీస్తుల బ్రతకాలనే కదా మనకు క్రైస్తవుడు క్రీస్తు పేరు పెట్టాడు. క్రీస్తు పేరు పెట్టుకున్న మనం క్రీస్తులో బ్రతకాలండి. క్రీస్తులో బ్రతకాలి. క్రీస్తు ఎప్పుడు చూసినా తండ్రిని నమ్మాడు, ఆ లోకాన్ని నమ్మాడు. ఎప్పుడెప్పుడు ఆ లోకం పోవాలని ఆలోచించాడు. మనం దర్శి పోవాలనుకుంటాం కానీ పరలోకం పోవాలనుకుంటాం, అర్థంకి పోవాలనుకుంటాం కానీ ఆయన కాడికి పోవాలనుకుంటాం. అర్థంకి పోయే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పరలోకం పోయే దాని మీద ఎప్పుడన్నా చూపించారా? క్రిస్మస్ వస్తానే బట్టలకు పోతారు, చూసినావా? ఎంత ఆతురుగా పోతారు, ఎంత ఆనందంగా పోతారు. చర్చికి వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా వస్తారమ్మా. వచ్చినాక ఎట్నొకటి వస్తారు, ఇంటికాడ నుంచి కష్టంగా వస్తారు. తాబేలు వచ్చినట్టు వస్తారు. తాబేలు ఎలా వస్తుంది? చిన్నగా వస్తుంది. ఏమండి చర్చి వదలగానే తాబేలు పోయినట్టు పోతారా? కుందేలు పోయినట్టు పోతారు.
సరే ఏడున్నప్పుడు ఎట్టుంటారు అనుకుంటున్నారు? చాలా చోట్ల ప్రసంగాలు చెప్పారు, మీరు బాగా వింటున్నారు, వెరీ గుడ్, చక్కగా వింటున్నారు. చాలా మంది కోడికి తెగులు వచ్చి ఇట్టంటా ఉంటారు, చూసినవా? అలా ఊగుతూ ఉంటారు. ఒకసారి ఎదురుగా జనాలు ఎక్కువ వచ్చేసరికి ఒక ఆవిడ ఎదురుగా వచ్చి కూర్చుంది, ఇలా అంటుంది. నాకు డౌట్ వస్తుంది, ఏడ పడుతుంది అనుకుంటాను ధమాలు పడింది నా మీద వచ్చి. ఏమ్మా ఏమి నిద్రపోలేదా రాత్రి అంటే, గమనుడు పాస్టర్ గారు నేను నిద్రపోలేదు, ఆత్మ వచ్చింది నాకండి. చూసిన ఎంత కవర్ చేసిందండి. దేవుని పిల్లలరా, దేవుని మీద ఇంట్రెస్ట్ అండి, ఆసక్తి అండి. నమ్మడం ఎలా నమ్మాలో తెలుసా? చచ్చిపోయిన తర్వాత మాకు మరో బ్రతుకుంది, మరో జీవితం ఉంది, మేము అక్కడ బ్రతుకుతాం. మమ్మల్ని దేవుడు బ్రతికిస్తాడు, చనిపోయిన తర్వాత కూడా బ్రతికిస్తాడు. మమ్మల్ని బ్రతికించే దేవుడు మా దేవుడు, మమ్మల్ని బ్రతికించే దేవుడు. నా యేసును బ్రతికించినట్టు నన్ను కూడా బ్రతికిస్తాడు. నేను యేసులో బ్రతకాలి, బ్రతకండి. చూడండి, ఆయన నమ్మే విధానంలో నమ్మితే, దేవుని పిల్లలరా, నువ్వు ఎలా ఉంటావు తెలుసా? మీ బ్రతుకు ఎలా ఉంటుంది తెలుసా? మీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? మీ కుటుంబాలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక మంచి ఉదాహరణ బైబిల్ నుంచి చూపించి ముగిస్తానండి ఈరోజు. అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను చూడండి. ఏమండి, బైబిల్లో రాజుల గ్రంథంలో సారేపతి అనే ఒక విధవరాలు ఉందండి. బాగా వినండి అందరూ. ఎవరండి? సారేపతి అనే ఊరిలో ఒక విధవరాలు ఉందండి. ఆ కాలం ఏ కాలమో తెలుసా? ఏలియా కాలం. ఏ కాలం అండి? ఏలియా కాలంలో ఒక కరువు వచ్చిందండి. ఎన్ని సంవత్సరాలు అయ్యారు? 3.5 సంవత్సరం కరువు వచ్చింది. భయంకరమైనటువంటి కరువు. ఎలాంటి కరువు అంటే, పావురపు రెట్ట ఎంతన్నా? 1/2 తులమా? 1/2 కేజీ? 1/2 తులం ఎంత? 5 రూపాయలు. పావురపు రెట్ట. నేనేదో పెట్టకోడు గురించి చెప్పాలి. రెట్ట అంటే ఈ రెట్ట అనుకునేరు. ఆ రెట్ట కాదు, ఇది పావురం, ఇదండి రెట్ట అంటే. ఏమిటి ఈ రెట్ట? ఎంత? 5 రూపాయలే. ఇప్పుడు కాదు, రాజుల కాలం సుమారుగా 3-4 వేల సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. 3,000 సంవత్సరాల క్రితం మాట. 5 రూపాయలు అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కొనిచ్చాము. ఆ కాలంలో అంత డబ్బుది. పావురపు రెట్ట 5 రూపాయల. గాడి తల 20 రూపాయలు. అవి కూడా దొరక్క చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చినా తెలుసా? ఈరోజు నీ ఇంటికి నా బిడ్డను కోసుకొని తిన్నాం, రేపు నీ బిడ్డను కోసుకొని తిన్నాం. అలాంటి కరువు వచ్చిందండి. తిన్నారు, కోసుకొని తినేశారు, పిల్లలను కోసుకొని తినేశారు. కరువు. ఎందుకండి కరువు? దేవుణ్ణి నమ్మక, ఒకరినొకరిని కోసుకొని తినే రోజులు. నమ్మితే ఆ కారణం ఎందుకు? నమ్మితే ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి, ఆ కాలం ఎలాంటి కాలమో తెలుసా? కరువు కాలం. ఎలాంటి కరువు చెప్పాను? అలాంటి కరువు కాలంలో ఏలియాను దేవుడు ఎక్కడికి పంపుతాడు తెలుసా? సారేపతి అనే ఊరుంది, అక్కడ ఒక విధవరాలు ఉంది, అక్కడికి వెళ్ళు నాయనా నువ్వు అంటాడు. మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాడండి. మారు మాట మాట్లాడు, వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయి ఏమంటే ఆ విధవరాలు కొన్ని కట్టెలు ఏరుకునేదానికి వస్తుంది. దేనికి అనుకుంటున్నారు? అంత పిండి ఉంటుంది ఇంట్లో. ఎంత? పట్టెడు అంటే దాంట్లో ఏమంటే అంత పిండి. ఆ పిండిని కలిపి రొట్టె చేసుకొని, ఆ రొట్టె తాను తన కుమారుడు తిని చచ్చిపోవాలనుకుంటారు. చివరి రోజు అది తినడం చావడం అంతేనా సార్? ఫస్ట్ గారు అది తిని చచ్చిపోవాలనుకుంటుంది. దాన్ని కాల్చడానికి కట్టెల కోసం అలా వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడే దేవుని సేవకుడే ఏలియా తెలుసు కదా మీకు? ఏలియా తెలుసా?
ఏమ్మా మాకేం తెలుసు, మా ఊర్లో ఏలియా అని ఒక ఆయన రెండు పేరు పెట్టుకొని, బైబిల్లో ఏలియా ఎలీషా వీళ్ళంతా మాకు తెలీదు. నిజమే, ఏలియా ఎలీషా అని పేరు పెట్టుకున్నాడు ఒక మనిషి. బాబు ఎలీషా అనే పేరు ఎక్కడుందంటే ఏముంది, ఇలా బిక్క ముఖం వేసుకోండి, నాది ఇటు పక్కన ఇటు చూస్తాడు. ఎలీషా ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు? అదే చెప్పాను కదా, పేరు కదా బైబిల్ పట్టుకొని వచ్చారు, సంఖలో గట్టి పట్టుకొని వచ్చారు, మనకి ఎంత పడుతుంది అంటే ఎప్పటి వరకు ఇదో ఈడికి వచ్చేంత వరకే. ఇంట్లోంచి ఈడికి వచ్చాక ఈ నుంచి మళ్ళా ఇంటికి పోతుంది. ఇంట్లోకి పోయిన తర్వాత ఆడికి పోతుంది, గూట్లోకి పోతుంది. సైతాన్ వచ్చి గుట్టక్కని వింటాడు. మళ్ళీ ఏమంటుందో కూడా తెలియదు. అది మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ కడిగిపోతే కనపడుతుంది. రే ఇక్కడ బైబిల్ పెట్టేది ఆడ దగ్గర, ఆడ పెట్టేది ఆడ దగ్గర, అంటే నీ బంగారం అంటావు అన్నమాట. రే బంగారం నెగలు నెక్లెస్ ఎటు పెట్టాను రా, హారం ఎటు పెట్టాను రా, ఉంగరం ఎటు పెట్టాను రా, ఎట్లా పోయిందని ఆడవాళ్ళు ఎవరో నాకు చేస్తాను. ఎక్కడ పెడతారు మా బంగారం? బీరువా మొదటి తలుపు, మళ్ళా 2వ తలుపు, మళ్ళా 3వ తలుపు, 4వ తలుపు పెడతారు. ఏమిటి బైబిల్ ఉంటే గుట్లు, లేకపోతే బిందెల మీద దాంట్లో చెప్తున్నాడు బిందెల మీద మోచారంట. అదేమన్నా ప్లేటా? లేకపోతే ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, అన్ని కార్డులు ఏంటాయి తెలుసా సార్? బైబిల్ ఒక బైబిల్ పడతానే స్టోర్ కార్డుతో సహా పడింది, అన్ని పడి. మా అమ్మ ఏంది ఇన్ని పట్టి అంటే ఇవన్నీ పెట్టుకునేదాన్ని పెట్టుకుని అంటే బైబిల్ నీదేమన్నా బ్యాగా? బైబిల్ మీద పట్టు సంపాదించాలండి, తలలో పెట్టుకోవాలి. చాలా మంది తల కింద పెట్టుకుంటారు. బైబిల్ ఆడ పెట్టుకోవాలమ్మా, తల కింద తలలోనా? దెయ్యాలు రావు, నేను తల కింద పెట్టుకో. దేవుడి పిల్లల ఆలోచించండి మాట. ఏలియా కాలం. ఏలియా ఎవరో తెలుసా? రోషం కలిగినటువంటి ప్రవక్త, రోషం కలిగినటువంటి దైవజనుడు. నీ దేవుడా నా దేవుడా రండ్రా అన్నాడు. అంటే హాహాను యెజబెలు, నీ దేవుడా నా దేవుడా. ఏమి రోషం అండి! ఎందుకు అనుకుంటున్నారు? మన దేవుడు అని అంటాడు, మన దేవుడు అని అంటాడు కాబట్టి మనకు కూడా రోషం ఉండాలి, పౌరుషం ఉండాలి. సింహానికి పుట్టింది ఎప్పుడు సింహమే? ఎప్పుడైనా పిల్లిలో మారిందా? సింహానికి పుట్టింది సింహమే. సింహం ఎలా గర్దిస్తాడో దానికి పుట్టింది కూడా అలాగే గర్దిస్తే ఎప్పుడన్నా మీదే అని. మరి మనం క్రైస్తవుడు, క్రీస్తుని కలిగిన వాడు క్రీస్తులో ఉండాలి. ఈ సమాజాన్ని బాగు చేయడానికి దేవుడు నన్ను రేపేడో తెలుసా? ఎవరిని పట్టుకున్నాడు తెలుసా? నిన్ను నన్ను. ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? మనం క్రీస్తులో ఉండాలండి. ఆనాడు క్రీస్తులో కనపడిన మహానుభావుడు ఎవరో తెలుసా? ఏలియా. యేసు క్రీస్తు అని కనపరిచాడు, క్రీస్తు గొప్పతనాన్ని వివరించాడు. చంపాలనుకున్నప్పుడు చంపడం ఎందుకు, నీ దేవుడు నా దేవుడు రా తెలుసుకున్నావన్న మగాడండి బాబు, దేవుని కోసం నిలబడ్డవాడు. అందుకే అందరికీ భోజనం లేకపోయినా ఎవరికి భోజనం పెట్టాలనుకున్నాడు దేవుడు? ఏలియాకు పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే ఏలియా దేవుడిని నమ్మాడు. నా దేవుడు నన్ను పోషించగలడు, వెళ్ళునైనా పో, పలానా సారేపతిని ఊర్లో పెదవరాలు గారికి పో. వచ్చింది, కట్టెలు ఏరుకుంటుంది. అమ్మా అమ్మా చెప్పునైనా ఊరికైనా, అమ్మా నాకు కొంచెం నీళ్ళు అమ్మా. మహాతల్లి పాపం నీళ్లు తీసుకొచ్చింది. కరువులో కూడా నీళ్ళు తెస్తుంది. ఆ నీళ్లు తెచ్చేటప్పుడే మళ్ళీ ఏమన్నాడు తెలుసా? నీళ్ళు తేపోచుండగా నాకు ఒక రొట్టె తీసుకురమ్మా చేసుకుని. ఒక నవ్వు నవ్వింది. ఎందుకు అనుకుంటున్నారు? నా దగ్గర ఉండేది పట్టెడి పిండి తిని ఇంక చచ్చిపోవాలనుకుంటున్నావయ్యా. యెహోవా జీవంతో నా దగ్గర ఉండేది అదే అన్నాడు. ఏమండి అన్నప్పుడు ఏలియా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? అమ్మా భయపడద్దు. బాగా వినండి మీరందరూ. భయపడద్దు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. భయపడద్దు. భయమా క్రైస్తవుడికి భయమా? నిన్ను చూసి అందరూ భయపడాలి, కానీ నువ్వు ఎవడికి భయపడకూడదు.
తుపాకీ పెట్టాడు ఒకడు డిఎస్పి కడపలో. యేసు ప్రభు తమిళనాడులో ఒక ఆచారికి పుట్టాడన్నాడు. అంతే ర్యాలీ చేయాలనుకున్నాను. నోటికొచ్చిందల్లా మాట్లాడే హక్కు భారత రాజ్యాంగం నీకు ఎక్కడిచ్చింది? ఆర్టికల్ 15 నుంచి 27, 28 వరకు ఎవరు నమ్ముకున్న విశ్వాసాన్ని వాళ్ళు నమ్ముకోవచ్చు, ప్రకటించవచ్చు, కానీ ఇంకొకరు విశ్వాసాన్ని కించపరిచే హక్కు లేదని రాజ్యాంగం రాసి ఏమండి హక్కుగా చట్టంగా పెడితే నువ్వెవడివిరా? యేసుక్రీస్తు తమిళనాడులో ఒక ఆచార్యం పుట్టాడని చెప్పడానికి ఎవరున్నావు? హూ ఆర్ యు? ఎంత దమ్ము ధైర్యం అని చెప్పి ఏమిటి ర్యాలీ చేశారండి. 10,000 మందిని తీసుకొని ర్యాలీ చేయబోతుంటే పోలీసులు వచ్చి నన్ను తీసుకోపోయారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి డిఎస్పి రాజేశ్వర్ రెడ్డి అయినా నన్ను తన రూమ్లోకి పిలుచుకొని ర్యాలీ చేస్తే బాగుండదు అన్నాడు. ఎందుకు బాగుండదు? చట్ట ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శాంతియుతంగా ర్యాలీ చేసి నాకు జరిగిన అన్యాయాన్ని తెలుపుకునే హక్కు నాకు ఇచ్చినప్పుడు నువ్వేంత వద్దాను దానికంటే అయినా నాకు తెలియదు చేయకూడదు, నువ్వు చేస్తే చంపేస్తా. తుపాకి తీసి దీంట్లో ఎన్నుకుంటుంటాయి తెలుసా? 6 ఒక్క గుండుతో నేను చంపుతాను అన్నాడు. నవ్వుతానే వాడికి దిమ్మ తిరిగింది. ఈడేంది గుండు చూపించాలంటే నవ్వుతాడేందన్నాడు. ఎరా నవ్వు వస్తుంది దానికి? అవును నవ్వుతున్నాను నిన్ను చూసి. నీకు తెలీదు చంపేవాడు గొప్పవాడు కాదు, చచ్చేవాడు గొప్పవాడు. నేను నీకోసం చచ్చిపోతాను. తండ్రి ఇతను ఏం చేస్తున్నాడో తెలియక ఇతను చంపుతున్నాడు. తండ్రి నీకోసం ప్రార్థన చేసి చచ్చిపోతాను. నా దేవుడు అది నేర్పించాడు. అందుకే నా యేసు కంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. నా దేవుడిని చంపారు కనుకనే నా దేవుడు గొప్పవాడు అయిపోయినాడు. నువ్వు కూడా చంపితే గొప్పవాడు కాదు, చస్తే గొప్పవాడు అవుతావు. నా దేవుని కోసం చావడానికి నేను రెడీ. నువ్వు చంపడానికి రెడీ అయితే నీ దగ్గర గుండె ఉంటే, నా క్రీస్తు కోసం నా దగ్గర ఉంది తెలుసా? గుండె ఉంది, కాల్చుకోను అంటే ఆ ధైర్యం ఏడి నుంచి వచ్చింది? లోకంలో ఉన్నప్పుడు స్మగ్లర్ నేను. లోకంలో ఉన్నప్పుడు నేను ఎవరు తెలుసా? పుష్ప అంటే తెలుసా మీకు? ఇనే ఉంటాడు. ఈ మధ్య తగ్గేది అది అంటాడు. ఆడు డూపు, ఇది రియల్. ఎర్రచందపు స్మగ్లర్ నెంబర్ 1 దుంగను కొట్టి మెడ్రాస్, చెన్నైకి తరలించామని కోట్లు. ఆనాడే భయపడలేదు. అప్పట్లో చావడం చంపడం రెండే తెలుసుకోవాలంటే. బతకాలంటే చంపాలా. అప్పుడే భయపడ్డా. ఇంకా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్టు భయపడతామా? భయపడద్దు. ఏదైనా చెప్తున్నాడు, భయపడద్దు. మీరు కూడా ఈ రాత్రి కాలం తెలుసుకోవాల్సింది ఏంటంటే భయపడవద్దు. పోయి నువ్వు చెప్పినట్లు చెయ్యమ్మా. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి ముందు నాకు మొదట అన్నాడా? మళ్ళా చదువు అన్నమాట. మొదట చేసి నాకు పెట్టు. చూసావా? మొదట నాకు పెట్టు. ఆ తర్వాత నీకును నీ బిడ్డకు అప్పము చేసుకుని. నీ బిడ్డకు బెతవరాలు ఒకే ఒక బిడ్డ. ఏమండి? నాకు మొదటగా పెట్టు, తర్వాత నీవు నీ బిడ్డ అప్పమును చేసుకుని తినండి. ముందు నాకు ఒక అప్పం పెట్టమ్మా. ముందు నాకు దేవుని పిల్లలరా ఇంటికి పోయిందండి, నమ్మిందండి. ఏలియా చెప్పిన మాట నమ్మింది, ఇంటికి పోయింది, అప్పము చేసింది, మొదట ఆయనకి పెట్టింది, తర్వాత ఆమె చేస్తా ఉంది. ఏమండి వచ్చేసినాయండి అప్పాలు. మరలా పోయి సాయంత్రం చూస్తే మరలా పిండి, దేంట్లో? తొట్టిలో పిండి. అప్ప అయిపోయింది కదా, పిండి అయిపోయింది కదా. ఆ పిండితో నేను నా కొడుకు 2 అప్పాలు చేసుకుని తిని చచ్చిపోదాం అనుకున్న ఆవిడికి మరలా సాయంత్రం పిండి. అంతేనా? తొట్టిలో అంతే పిండి ఉంటుంది, బుడ్డిలో అంత నూనె అంతే. వస్తానే ఉన్నాయి బాబు. ఈ రోజు సాయంత్రం వచ్చింది, మళ్ళా రేపు వచ్చింది, మళ్ళా మన్నాడు వచ్చింది, వస్తానే ఉన్నాయండి. ఏమిటి? తొట్టులో పిండి,
బుడ్డిలో నూనె అయిపోయింది, పిండి అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఈయన మాట నమ్మిందో, దేవుని సేవకుని మాట నమ్మిందో, అంటే దేవుణ్ణి నమ్మిందో, ఆ రోజు నుంచి మరలా వర్షం పడేంత వరకు, కరువు అయిపోయేంత వరకు తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. 3.5 సంవత్సరం పిండి అయిపోలేదండి. తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. నీ ఇంట్లో ఎందుకు అయిపోయింది నూనె? నీ ఇంట్లో ఎందుకు అయిపోయినాయి పిండి? నీ ఇంట్లో ఎందుకు వచ్చినాయి సమస్యలు? నీ ఇంట్లో ఎందుకు వచ్చినాయి ఇబ్బందులు? నమ్మలంతే. అందుకే రోగం మనకే రోగాలండి. స్వస్థతలు పెడితే ఎవరు వస్తారండి ఎక్కువకి? హైందువులా, ముస్లింసా, మనమా? చెప్పండి, ఎవరు వస్తున్నారండి? మీరు ఎందుకు వస్తున్నారు? దేనికి వస్తున్నారు? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూచెదవు అంటే నువ్వు నమ్మలేదనమాట. నమ్మి చూడు. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మిందండి, తొట్టిలో పిండి అయిపోలేదండి. నమ్మిందండి, బుడ్డిలో నూనె. నమ్మాలండి, నమ్మే విధానం నమ్మిందండి. అయ్యా, నీ దేవుని జీవం తోడు. ఆహా, దేవుని నమ్మిందండి. అందుకే ఆమె ఇంట్లో ఏమీ తక్కువ కాలేదు. ఈరోజు మనందరికి ఎందుకు తక్కువైపోతుంది? మన జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, గొడవలు, కొట్లాట్లు. అయ్యా, నా కొడుకు ఇలా అయిపోయాడే, ప్రార్థన చేయ. అయ్యా, నా కూతురు బతికిలా అయిపోయింది, ప్రార్థన చేయ. అయ్యా, నాకు ఇలా అయిపోయింది. ఎందుకు అయిపోయింది? పాపం అంట వచ్చింది. పాపం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మే విధానంలో నమ్మకపోవడమే పాపం. దేవుణ్ణి నమ్మే విధానంలో దేవుడు ఎందుకు నమ్మాలి? చచ్చిపోతే మరో బ్రతికిచ్చే దేవుడు. ఏమండి? చచ్చిపోతే మరో బ్రతుకుంది. అదండి జీవితం, అదండి బ్రతుకు. ఏడేం బ్రతుకండి? ఎంత ఉంటే ఏమండి? వాడు ఎట్టడుస్తున్నాడంటే, ఏమండి, ఒక ఆడపిల్ల ఏడుస్తున్నాడు, ముఖేష్ అంబానీ. ఎవరు? ముఖేష్ అంబానీ అంటే మీకు తెలిసి ఉంటుంది. 15 లక్షల కోట్లకు అధిపతి. ఎన్ని లక్షలు? 15 లక్షల కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్. బ్లాక్ మనీ గురించి చెప్పాలన్నా నేను. వైటే 15 లక్షల కోట్లు. 15 లక్షల కోట్లు ఉన్నవాడు ఏడుస్తున్నాడు. దేనికో తెలుసా? ఎందుకు ఏడుస్తున్నాడు అంటే మనశ్శాంతి లేదండి. ఎందుకు లేదు మనశ్శాంతి? కోట్లు కావాలనుకున్నావు కదా, అందుకే నీకేం లేదు. దేవుడు ఉండాలని కోరుకో. అయ్యా, నా దగ్గర దేవుడు ఉండడానికి ప్రార్థన చేయ్యా. అయ్యా, నా దగ్గర యేసయ్య ఉండడానికి ప్రార్థన చేయ్యా. అయ్యా, మా కొడుక్కి పెద్ద ఉద్యోగం రావాలయ్యా. ఎంతదంట? పెద్దది రావాలంట. అది వచ్చి నేను నిలబెట్టి సత్సం పెద్దది వచ్చి. అయ్యా, మా కూతురికి పెద్దది సంబంధం, పెద్ద కోటీశ్వరుడు రావాలయ్యా. ప్రార్థన చెయ్యా. అంటే వేసుకోవద్దా? నీ దగ్గర వేసుకోవద్దా? ఉండేది లేకుండా లేనిది ఎంత ఉంటే లాభం అండి? చెప్పండి. ఉండేది లేకుండా, ఉదాహరణకు తలకాయ లేదనుకోండి, మండు ఉండేవి, నాకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమి లేదు. తలకాయ లేకపోతే ఏం లాభం? మనందరికి తలకాయ ఎవరో తెలుసా? మనందరికి తల ఎవరో తెలుసా? శిరస్సు ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఆయన లేకుండా ఎన్ని ఉంటే లాభం అండి? దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు వారు ఉండాలండి. అయ్యా, ఆయన నా దగ్గర ఉండాలా? అయ్యా, తండ్రి అయిన దేవుడు నా దగ్గర ఉండాలా? అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గర ఉండాలా? ప్రార్థన చేయ్యా. దేవుని నమ్మాలండి. అలా నమ్మే విధానంలో మనం నమ్మకపోవడం వల్లే పెద్ద పాపంగా మారుతుందండి మనకు. అందుకే మీ పాపములు దేవుని ముఖమును మరుగు చేసాను.
మీ ప్రార్థన అనగా దోషములు, ప్రార్థనకి ఏమంట వస్తున్నాయంట? మీ దోషములు, మీ పాపములు. ఆయన ఆయన చెయ్యి ఉన్న కొరచగా ఉందా? ఆయన చెయ్యి ఉన్న కొరచగా ఉందా? చెప్పండి దేవుని పిల్లలారా. ఉన్న వాటిని లేనట్టుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడండి. నమ్మాలండి. ఊరికే ప్రభు అంటే సరిపోదు, నమ్మాలి. నమ్మకం ఎలా ఉండాలి తెలుసా? నిజంగా అంటే అబ్రహాం ఉన్నాడండి, ఒక అబ్రహాం ఉన్నాడండి. ఏ వయసులో పిల్లలు పుడతాయని నమ్మాడండి? ఎవరు చెప్పారండి ఆయనకు? దేవుడు చెప్పాడు. 75 సంవత్సరాల కదా, నా 100 ఏమిటి 100 సంవత్సరాలప్పుడు నాసర్ గారి కొడుకు పుడతాడా? చెప్పండి. నాసర్ గారికి 100 ఏళ్ళంటే ఆగిన్నేళ్ళు ఉంటాయి. 95 కుమార్ ఎట్లుంటుంది అప్పుడు? అంతేనా? ఒకవేళ నాకు తెలిసి 90 ఏళ్ళు ఉండదు. ఒకవేళ ఉన్నిందనుకో ఎలా ఉంటుందండి? ఎట్లుంటుంది? నాసర్ ఎట్లుంటాడు? 100 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటారు పాస్టర్ గారు? మనమంతా ఎలా ఉంటాం? ఒకవేళ ఉంటే మీరు నోరు కూడా సరిగ్గా ఆ వయసుది. ఆ వయసులో దేవుడు చేంజ్ చెప్పినట్టు తెలిసే అబ్రహాము చూడయ్యట పైకి అన్నాడు, నక్షత్రాలు, ఈ నక్షత్రాలు ఎన్నున్నాయో అలా నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానయ్యా, మరలా నీకు కొడుకునిస్తాను, నీకు కొడుకిస్తాను. 100 ఏళ్లకు కొడుకిస్తాడంటే ఎవరైనా మీరు నమ్ముతారా? మొన్న నాకు ఆడపిల్లలు లేరండి, 2 కొడుకులే. మా భార్యకి ఆపరేషన్ చేయించేసాం. మరలా ఆపరేషన్ చేయించి ఒక ఆడపిల్లని కన్నాము అని మేము అనుకుంటున్నాం. ఒక ఆయన నీ మొహం ఇప్పుడు పుడతారంట పిల్లకాయలు అన్నట్టు. ఏమన్నా అంటే ఇప్పుడు నాకు వయసు ఎంత? 40 చిల్లరా. ఇప్పుడు పుడతానంట ఇది మొహం అన్నాడు. అంటే నాకు 40కే పుట్టరంట. అంటే 100 ఏళ్ళు పుడతారా? 95 ఏళ్ళు ఇప్పుడు శారా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, గర్భం ఉడికిపోయింది. 100 ఏళ్ళ తర్వాత అబ్రహాంకు కొడుకుని ఇస్తాడంటే అబ్రహాం నమ్మాడండి. అది నమ్మకం. దేవుణ్ణి ఎలా నమ్మాలి? అలా అబ్రహాంలో నమ్మాలి. ఇంకో విషయం చెప్పారా? ఇది పక్కన పెట్టండి. అబ్రహాంకు కొడుకునిచ్చిన తర్వాత, కొడుకుకు 12 ఏళ్ళు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాము నీ కొడుకును నాకు బలిగా ఇచ్చే అన్నాడు. లేక పుట్టిన కొడుకును బలిగా ఇచ్చే అంటే అబ్రహాం మారు మాటలు మాట్లాడకుండా ఏమన్నాడు తెలుసా? చిత్తం ప్రభా, నీకు ఇచ్చేస్తాను ప్రభా, బలిగా ఇచ్చేస్తాను ప్రభా. బలిగా ఇస్తానని ఎందుకు చెప్పాడు? ఏమిటి దేవుడు ఏమన్నాడు? ఆకాశ నక్షత్రాలు ఎలా ఉన్నాయో అలాగా నీకు పుట్టిన ఇస్సాకు ద్వారా నేను అలాగ సంతానాన్ని నేను కలిగిస్తానంటే, నేను ఒకవేళ ఇస్సాకును చంపితే ఇంత సంతానం ఎలా వస్తుంది? అంటే దేవుడు ఒకవేళ నా బిడ్డను చంపినా తిరిగి మరలా బ్రతికిస్తాడు. ఇదండి నమ్మడం. చచ్చిపోయిన వాళ్ళని సైతం దేవుడు బ్రతికిస్తాడు. ఇదండి నమ్మకం. పప్పు లేదమ్మా, దేవుడు ఇచ్చాడు ఈడు పప్ప. ఒక ఉప్పు లేదమ్మా, దేవుడే ఇస్తాడు ఉప్ప. అంటే ఉప్పు పప్ప అంటే ఏమిటి? ఎమ్మెల్యే గడివి ఉప్పు లేదు ఎమ్మెల్యే అన్నాను, తుప్పు రేపు పంపించాడు. పనికి మనోడా 5 రూపాయలు ఇచ్చి ఉప్పు వచ్చాడు. దానికి నా కాడ ఒక పనికి మనం ఎంతట నువ్వు ఉప్పు కాడ గాడిపో. ఉప్పు అయిపోయింది, మా దేవుడు ఉంటే కదా, ఉంటే నాకు ఇచ్చిండు. నేనుగా నా ప్లేస్లో ఉంటే నిన్ను చంపుతున్నాను. అందుకే దేవుడు వద్దురా నా కొడుకు ఉండను అని చెప్పాడు. ఆయన గోపిక నా గోపిక. దేవుని పిల్లరా, దేవుణ్ణి ఎలా నమ్మాడు మనం? వాళ్ళు ఎలా నమ్మారు? నమ్మకం ఎలా ఉండాలి తెలుసా దేవుని మీద? చివరిగా ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఏమిటి నమ్మాలి? ఎలా నమ్మాలో చెప్తాను చూడండి. ఒక ఊరిలో ఒక ఆయన, చివరిగా ఫాస్ట్ గారు ఒక 5 నిమిషాలు. ఒక ఊరిలో ఒక ఆయన గిన్నీస్ బుక్లో రికార్డ్ అవ్వాలని ఆ కొండకు ఈ కొండకు ఒక తాడు కట్టి పెద్ద కొండలు
నిజంగా ఇలాంటి చర్చిలో ఒక 10 అయితే ఒక కొండ, అంత పెద్ద కొండ మీద నుంచి ఆ కొండ పెద్ద, ఆ కొండకు ఈ కొండకు తాడేసారు. కింద పడ్డానికి అంతే చచ్చిపోతాడండి, భయంకరంగా చచ్చిపోతాడు, పీస్ అయిపోతాడు. కానీ నడవాలనుకుంటాడు, ప్రభుత్వం దగ్గర అభిమానం తీసుకుంటాడు, నడుస్తాడు, ఈ వారి నుంచి ఆ వారికి నడుస్తాడు. జనాలంతా మీలాగే కుప్పలు కుప్పలుగా వచ్చారు. ఎందుకంటే చాలా హైటు, చాలా దూరం వచ్చారు, జనాలంతా వచ్చారు. అయ్యా నువ్వు పడిపోతావేమో, లేదు నేను నడుస్తాను. ఏమండి, ఆ తాడు మీద ఈ తాడు మీద నడుస్తూ, బాగా వినండి ఇది, ఆ తాడు మీదకి ఈ తాడు మీదకి నడుస్తూ వచ్చాడు. ఏమండి, ఇలా నడుస్తున్నాను. కింద ఉన్న వాళ్ళంట ఒక ఇలాంటి అంటున్నారు కింద. అంటే టెన్షన్ కదా, ఏమన్నా పడతాడేమో ఆయన ఇలాంటి వీళ్ళు ఇలా అంటున్నారు, ఆయన ఇలాంటి వీళ్ళు ఇలా అంటున్నారు. అంటే టెన్షన్ అనమాట, పడతాడేమో. మొత్తానికి ఇలా అంట, మొత్తానికి ఈ వారికి వచ్చేసారు. రాగానే అందరూ ఏం చేశారు, క్లాప్స్ కొట్టేశారు. అబ్బా సూపర్ డూపర్ ఊపర్ అన్నారు. ఓకే, తర్వాత ఆయన ఏమన్నారంటే థ్యాంక్ యూ. ఓకే, నేను అక్కడి నుంచి వచ్చానా, మీరు చూసారా? వచ్చారండి. అయితే నేను మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, పోగలనా అంటాడు. ఓ మీరు పోగలరు అంటాడు. అయితే నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను ఈసారి పోయేటప్పుడు అంటాడు. ఏంటి అంటారు. ఒక మనిషిని నా భుజం మీద ఎక్కించుకొని ఈ మూల నుంచి మళ్ళీ నేను ఆ మూలకు పోవాలనుకుంటున్నాను అంటాడు. పోగలను అంటాడు. జనాలంతా ఏమంటారు తెలుసా? ఓ నువ్వు పోగలవు, ఇద్దరు మీద ఎక్కించుకొని పోగలవు అంటే ఆయన ఏమంటాడంటే పోగలను అని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి నా పదం మీద ఎక్కడ అంటాడు. ఎవరుతారు చేతనమ్మా అంటే డూప్లికేట్ అనమాట. రండి ఎక్కండి అన్నాడు. అంటే నువ్వు పోగలవు అంటే నువ్వు పోలేవు. నా మీద వచ్చి ఎక్కండి నేను తీసుకుపోతానంటే ఒక్కడ కైకం లేదండి, సైలెంట్. ఇది మీకు అర్థమైతే యేసు ప్రభు గారు వచ్చి భూమి మీదకి మిమ్మల్ని నేను పరలోకానికి తీసుకోబోతాను, నా మీద వచ్చి ఎక్కండి అన్నాడు. ఎవరండి ఎక్కేది? ఊరికే ఎట్లా అందరూ అన్నావు, ప్రేజలాడన్నావు. ఇలాంటి భక్తిగా దేవునికి కావాల్సింది, ఇలాంటి భక్తులుగా దేవునికి కావాల్సింది. అబ్రహాముగా దేవుని మీద ఆధారపడే భక్తి. ఒకసారి దేవుణ్ణి నమ్మి చూసావా? అలాంటి భక్తి. అలాంటి వాళ్ళు నమ్మాలండి దేవుణ్ణి. అలాంటి వాళ్ళలాగా మనం నమ్మితే ఏమి తక్కువ నీకు చెప్పు? ఇక్కడ తక్కువ ఉండదు, అక్కడ తక్కువ ఉండదు. నమ్మలేదు కనుకనే ఈ భూమి మీద అన్ని తక్కువైపోతున్నాయి, బొగ్గు గిగ్గు అన్ని తక్కువైపోతున్నాయి. గుండెలు ఎక్కువ రోజులు ఈ లోకం. నమ్మనోడి కోసం అవసరమై లోకం. దేవుడిని నమ్మేవాళ్ళు ఎవరండి? క్రైస్తవులందరూ నమ్మేవాళ్ళు అనుకుంటున్నారా? అందరూ పరలోకం పోయేవాళ్ళు. శిష్యులు అంటారు, ప్రభా ఎంతమంది పోతారు? ప్రభా కొద్దిమంది. ఆ కొద్ది మందిలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చింతనపూడిలో ఉన్నటువంటి వాళ్ళందరూ యేసు ప్రభువును ఆనుకొని ఆయన మీద ఎక్కి పరలోకం పోయే గొప్ప సైన్యముగా, గొప్ప భక్తి పరులాలుగా మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ లోకాన్ని ఎక్కువ రోజులు ఉంచడం లేదు. అందుకే ఈ లోకపు నటన ఎక్కువ రోజులు ఉండదు. దీన్ని షిఫ్ట్ చేసేసాడు. ఈ లోకం ఇక్కడ వద్దు, ఇంకా నన్ను నమ్మే వాళ్ళ కోసం ఒక లోకాన్ని రెడీ చేస్తాను. ఆ లోకమే పరలోకం, స్వర్గం. ఆయన్ను నమ్మేవాళ్ళు సారే పతి వేదవరాల్లో నమ్మేవాళ్ళు, ఒక అబ్రహాంలో నమ్మేవాళ్ళు అక్కడ, నమ్మనోళ్ళు ఇక్కడ కాదు. ఇంక ఈ లోకం ఉండదు, నరకం. పోతే స్వర్గమా నరకమా? ఏది కావాలా? నరకం అంటే అత్తగారి లగ్గు కాదని కోడిని కొలిసి వడం చేసి నాశనాలకు పెట్టేట వాళ్ళు అత్తగారు పెడతారనుకుంటున్నారు. ఇప్పుడే అన్న మా అల్లుడని అక్కడ అంతా అల్లుడు ఉండదు, గిల్లుడే. ఏడుపు పండ్లు కొరుకుంటా ఉందన్నా అది పాట. నరకం కోసం పాట ఉంది. దేవుని పిల్లలారా, నరకం. మా ఇంటికాడ ఒక అమ్మాయి పెట్రోల్ కోసం కాల్చుకుంది. త్వరగా ఉండేనా పెట్రోల్ కోసం కాల్చుకుంది. ఒళ్ళంతా కాలిపోయింది. భార్యాభర్తలు గొడవ ఇదే నమ్మకాలు లేక కాల్చుకునింది. దరిద్రం. మన క్రైస్తవులు ఆత్మహత్య చేసుకున్నారంటే దానికి మించిన దరిద్రం ఇంకోటి. బతికించాల్సిన మనం చావడండి. మన ద్వారా నలుగురు బతకాల. అందుకే బతుకుతున్నావు, అందుకే దేవుడు బతికిస్తున్నాడు. నువ్వు చచ్చిపోవడం. దేవుని పిల్లల పెట్రోల్ పోసుకుంది, కాలిపోయిందండి.
కాలిపోయిన తర్వాత హాస్పిటల్లో వచ్చారు. పక్కింటి ఆవిడ కదా, 2 ఏళ్ళు అవతల ఆవిడ కదా, చూద్దామని పోయాను. ఓ అక్కడ బర్నింగ్ వార్డు, ఏమంటే కాలిపోయిన వాడికి ఒక వార్డు ఉంటుంది. ఆ వార్డు దగ్గర నుంచి ఇక్కడికి వస్తాను సౌండ్లు. పోయిన దగ్గరికి పోయి ఏంది అరుపులు, ఎవరు కదా ఆవిడే, ఏంటండి అరుపులు అంటే ఒక ఆవిడ కాల్చుకొని వచ్చింది. దగ్గరికి పోయి పై నుంచి కింద వరకు అండి తెల్లగా కాలిపోయిందండి. చర్మం అంతా పైదంతా వెళ్ళిపోయింది, ఏం లేదు. మంట 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 అంటుంది. ఈ మంటకు సంబంధించి ఏమన్నా ఉంది? నేను మంట 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 దగ్గర పోయింది. ఏమండి ఆ మీద స్ప్రే చల్లుతున్నారు. ఇంజక్షన్ లేసంటే కోడి మాంసం ఉడికిన తర్వాత ఆడపట్టుకుంటాడు, ఊడొస్తూ ఉంది. ఏం చేసినా కూడా అరుపులు. ఏమంటే ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఆమె ఒంటి మీద మంటలు ఆరిపోయాయి లేదా? ఆరిపోయలేదా? ఆరినా మంట మాత్రం తగ్గల. మంటలు ఆరిపోయినా తగ్గలేదండి. మంటలు మంట మంట మంట, అగ్గి ఆరిపోయినా నరకంలో అగ్గి ఆరదు. అగ్ని ఆరినా మంట తట్టుకోలేకపోతా అంటే ఆరిన అగ్నిలో మంట ఎలా ఉంటుందండి? తప్పించుకోరా మీరు? తప్పించుకోరా? తప్పించుకోవాలంటే మార్గం ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అన్ని వదిలేసి ఆయన పాదాల చెంతకు వచ్చేసాను. ఇక్కడ కోట్లు సంపాదించినాను నేను. కోట్లు నన్ను బతికించదు, నా ఆస్తి నన్ను బతికించదు, నా ఐశ్వర్యం బతికించదు, నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి ఎవడో నన్ను బతికించదు. నన్ను బతికించేది ఒకే ఒక్కడు, ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని తెలుసుకొని ఆయన పాదాల చెంతకు వచ్చేసానండి. దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చాడు కనుకనే ఈరోజు మీ అందరి మందికి వచ్చి నేను వాక్యం చెప్తున్నానండి. ఒకప్పుడు స్మగ్లర్, ఇప్పుడు స్పీకర్. దేవుడు నన్ను మార్చాడండి. నాకు చాలండి, జీవితం కాదు. మంచి పాట చూడండి, మంచి పాట చూడండి. ప్రార్థనతో ఆశీర్వాదంతో వెళ్ళిపోతాం. దేవుడిదే మీదే ఎలా మీదే ఉన్న వల్లే ఇక్కడ జరిగింది మీటింగ్. మరణించిన వారికి అందరూ కనిపిస్తారు. ధనవంతుడు దూరము నుండి లాజరును చూచి